ఇక్కడేనా మేడం? ఇక్కడికి రమ్మన్నాడు సార్. ఈ చుట్టుపక్కలే ఉన్నాడు. కనపడితే కాల్చి పారేయండి సార్. అలాంటి దుర్మార్గుడు బతకూడదు. అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటో. ఎంతమంది ఉంటే అంతమందిని ఎన్కౌంటర్ చేయండి సార్. ఎవరున్నా సరే. పని పూర్తయితే మీరు ఊహించని నజరానా అందుతుంది. ఈ దెబ్బతో మీరు సెటిల్ అయిపోవచ్చు. ఓకే మేడం. ఈ రాస్కెల్స్ ఎక్కడున్నారో ఏంటో. ఇన్స్పెక్టర్ అటు చూడండి. గ్యాంగ్స్టర్స్ అటు ఇటు తచ్చాడుతున్నారు. వాళ్ళే ఇన్స్పెక్టర్. వాళ్ళే నీకెలా తెలుసు నీలందరి? గెస్ట్ చేసింది పెద్ద బాబు. వాళ్ళని చూస్తే అనుమానంగా లేదు. ఇంకా చూస్తారేంటి సార్? గో అండ్ గెట్ దెమ్. ఓకే మేడం. సార్ 1 మినిట్. లోపల పార్వతి కూడా ఉంది. అరెస్ట్ చేయండి కానీ చంపకండి. ఓకే దేవా. కానిస్టేబుల్స్ మీరు ఎటెళ్ళండి. మీరు ఇటు. మహి మనం అటువైపు. కమ్ ఆన్ ఫాలో మీ. కనిపించారా? లేదు సార్. మీకు కనపడలేదు సార్. కనిపించారా? కనిపించలేదు కమ్ సార్. ఆన్ వెతకండి. సర్చ్. పార్వతి, బాబీ ఉందా? నువ్వు ఇటు చూడు. నేను అటు వెళ్ళి చూస్తాను. పార్వతి, పార్వతి. హలో హలో హలో, మీరు నిన్న ఫోన్ చేశారు. పార్వతి మాట్లాడింది కదా? పార్వత? అవును బాస్. పార్వతికి ఇవ్వండి ప్లీజ్. హలో హలో పెద్దబాబు గారు. హలో పెద్దబాబు గారు. పార్వతి నేను వచ్చేసాను. పార్వతి నువ్వు కంగారు పడుకో. నువ్వు ఉన్న ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఎలాగైనా నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని రావాలి. పెద్దబాబు గారు నేను రాను. నా మాట విను. తప్పించుకుని ఎలాగలో వచ్చేసే పార్వతి. వాళ్ళు కనిపిస్తే కాల్చి పారేస్తారు. పార్వతి, పోలీసులు లోపలికి వచ్చేలోపు నీ చేతులు కట్టేసి వాళ్ళని పారిపోమని చెప్పు. అట్టాకే పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి. పోలీసులు వచ్చేసారు. మీరు తప్పించుకోండి. నా చేతులు కట్టేయండి. నన్ను వదిలేసి మీరు తప్పించుకొని పారిపోయారని చెప్తాను. అయ్యో, ఇంకా ఆలోచిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కాల్చి పారేస్తారు. నీలాంబరి పోలీసుల్ని తీసుకొచ్చిందన్నమాట. తోండి చంపేస్తాను. అయ్యో, ఆవేశపడకండి. నా మాట వినండి సారు. పానాలు పోతాయి. వెళ్ళిపోండి. అవును సార్, పార్వతి చెప్పినట్టు మనం తప్పించుకోవడమే మంచిది. నా శత్రువైన నీలాంబర్ని మట్టు పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? సార్, సిచ్యువేషన్ బాగోలేదు. మీరు ప్రతీకారం తెచ్చుకోవాలంటే మీరు బ్రతికుండాలి. ప్లీజ్ సార్. పార్వతి, నువ్వు వెళ్ళిపోమ్మా. అది వెళ్ళు పార్వతి. చిన్నబాబు అక్కడ చూడు. అటు వెళ్దాం పదా. పార్వతి, మహి అటువైపు చూద్దాంరా. పద. వెతకండి. హరి అప్. ఇన్స్పెక్టర్. ఎక్కడ మేడం? అదిగోండి. అటు చూడండి. షూట్ చేసేయండి. అలాగే మేడం. షూట్ చేయండి. కాల్ చేయండి. పెద్దబాబు గారు. పార్వతి, పెద్దబాబు గారు. పార్వతి, పెద్దబాబు గారు. పార్వతి. పదండి. నీకేం కాలేదు కదా? సార్, షీస్ ఫైన్.
పార్వతి వాళ్ళు ఎక్కడున్నారమ్మా? తప్పించుకుని పోనారు సారు. గోడ దూకిపోయారనుకుంటా. ఇంకేం దొరుకుతారు? ముంబైకో కలకత్తాకో పారిపోయి ఉంటారు. పదండి వెళ్దాం. పదండి. లెట్స్ గో బ్రో. రండి. కమ్ పార్వతి. సేవ్ చేసినందుకు అజ్ఞాత వ్యక్తి థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టాడు. నేను తప్పించుకోలేదు చంద్రముఖి, నువ్వు తప్పించుకున్నావు. నిన్ను వదలను. మామ్, డాడ్, మామ్, బాబు పార్వతి పార్వతి వచ్చేసింది. పార్వతి, పార్వతి నీకేం కాలేదు కదా? ఆ విధవలు నిన్నేం చేయలేదు కదా? నాకేం కాలేదు సున్నమ్మాయి గారు. ఎత్తుకుపోయారన్న మాటే కానీ సానా బాగా చూసుకున్నారు. ఆ రాస్కల్స్ నన్ను టార్గెట్ చేసుకున్నారు ఐశ్వర్య. పాపం పార్వతినేం చేయలేదు. ఇప్పటికైనా నేనే తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళు నమ్మితే చాలు. నమ్మినందుకే నీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు నీలాంబరి. లక్కీగా మీరున్నప్పుడే ఆ చంద్రముఖి మనుషులు ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే జీవితంలో చెరగని మచ్చ నా మీద పడేది. అవును, పార్వతికి జరగరాంది ఏదైనా జరుగుంటే నా బతుకు కూడా అన్యాయం అయిపోయేది. ఈ ఇంటి పెద్ద కోడల్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదనే అఖిల అంత కఠినంగా మాట్లాడింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. అలాగే అంకుల్. పిన్ని పక్కన ఉంటే ఇలాంటివే జరుగుతాయి. జాగ్రత్త బాబీ. చూసావా అక్క, ఏం జరిగినా దానికి కారణం నేనే అంటున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. రేపు సీమంతం ఏ ఆటంకం లేకుండా జరిగితే చాలు. పార్వతి, టైం చాలా తక్కువగా ఉంది. ఏర్పాటుల్లో లోటు రాకుండా చూసుకోవాలి. చిన్నమ్మాయి గారి శ్రీమంతం అంటే పండగ కదా అమ్మగారు. అన్ని పనులు టైంకి అయిపోతాయి. చూస్తా ఉండండి. పెద్దబాబు, కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికారా? మేము వెళ్లేలోపు పార్వతిని వదిలేసి తప్పించుకున్నారమ్మా. అయినా సరే తేలిగ్గా తీసుకోకండి. చంద్రముఖి మనిషిని చెప్పుకున్న వాడిని నేను చూడాలి. వాడే చివరివాడు కావాలి. అలాగే అమ్మా, ఖచ్చితంగా పట్టుకుంటాను. సరే, అందరూ లోపలికి వెళ్ళండి. రాయిష్. ఐశ్వర్య, రెస్ట్ తీసుకోమ్మా. టేక్ కేర్ రా. కూర్చో. పార్వతి, వచ్చేసారా పెద్దబాబు గారు? గోరంటాకు నూరుదా మిమ్మల్ని తలుచుకున్నాను, వచ్చేశారు. నా దేవుడికి నూరేలేంటి 1000 ఏళ్ళు చల్లగా ఉండాలా. గోరింటాకు నూరు పెట్టావు సరే, మరి ఈ పసుపు కమ్ములు ఎందుకు? వీటితో కల్తీ లేని పసుపు కుంకుమ తయారు చేస్తాను పెద్దబాబు గారు. చిన్నమ్మాయి గారి శ్రీమంతానికి అమ్మలక్కలు ఎంతో మంది వస్తారు కదా. కొనుక్కుంటే సరిపోయేది కదా, వీటి కోసం ఇంత కష్టపడాలా? కొనుక్కుంటే స్వచ్ఛంగా ఉంటాయి చెప్పండి, అందంగా ఉంటాయి. కానీ ముట్టుకుంటే పసుపు కుంకుమలు కూడా ముగ్గులా ఉంటాయి. అందుకే స్వయంగా తయారు చేసినాను. కమ్మటి వాసన కూడా వస్తుంది. మహారాజులు నవ్వితే ఇంత చక్కగా ఉంటారు. ఇంతకీ నేను చెప్పింది అట్టుకొచ్చారా లేదా? శ్రీమతి గారు ఆర్డర్ వేసాక తీసుకురాకుండా ఉంటానా? నువ్వు చెప్పిన కలర్ చీర తీసుకొచ్చాను. చూడు,
బాగుందా? బాగుంది. అదేంటి? ఇదా? మ్, ఇది క్యాలెండర్. క్యాలెండరా? ఇట్టా ఉంటదా? తేదీలు ఉంటాయి కదా, గోడకు తగిలిస్తారు కదా. అది పేపర్ క్యాలెండర్, ఇది కపుల్స్ క్యాలెండర్. అంటే ఇందులో తిథి ఉంటుంది. ఆ రోజు భార్యాభర్తలు ఎలా నడుచుకోవాలో, వాళ్ళ అనుబంధం ఎలా ఉండాలో కూడా రాసుంటుంది. వాళ్ళు దాన్ని పాటించినా చాలు, హ్యాపీగా ఉంటారు. పెద్దబాబు గారు, ఇవి దూరంగా ఉండేటోళ్ళకి, మనకెందుకు చెప్పండి? నా దేవుడు నా గుండెల్లో కొలువై ఉన్నాడు. ప్రతి క్షణం ఈ పార్వతి తలుస్తా కొలుస్తా ఉంటాది. మన మధ్య దూరం లేదు కానీ మనకు దగ్గరగా సంతోషం లేదు పార్వతి. అట్టా అనుకోకండి. మిమ్మల్ని నన్ను సంతోషంగా ఉంచుతాను, చక్కగా చూసుకుంటాను. ఇదేం వద్దు పెద్దబాబు గారు. అలాగా? అయితే ముద్దు పెట్టు. గేటి వద్దులే, అందులో ఎట్టా రాసుందో అట్టాగే నడుచుకోవడం నయ్యం. పార్వతి ప్లీజ్, పార్వతి ఒక్క కిస్ ఇవ్వ. ఏయ్ చూడు పార్వతి, నా టైం బాగుంది చూడు. ఏయ్ ఇందులో కూడా కిస్ అనే ఉంది. కమాన్ కమాన్. అమ్మో, ఇక్కడ ముద్దు పెడితే ఇంకేమైనా ఉందా? ఎవరైనా చూస్తే కొంపలు పార్వతి అంటుకుపోతాయి. అంతేనా? అంతే, నేనేది పోతున్నాను. పార్వతి అమ్మా. అయ్యో, ఏంటన్నారు పెద్దబాబు గారు? కంట్లో ఏదైనా పడినదా? ఆగండి ఆగండి ఆగండి. రెక్కలతో చుక్కల నీ వల్ల వెన్నెల్లో హరివిల్లయ్యాయి వేళ. చంద్రుడిపై అడుగులు వేసాయి పూట, ప్రతి చోట కాలికి తగిలిన కొత్త పూల తోట. 5 క్షణాల్లో ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? నేనేం చేశాను? నేనేం చేయలేదు. నువ్వు వెళ్తానన్నావు కదా, వెళ్ళు. నేను నా రూమ్లోకి వెళ్ళిపోతాను, అంతే. బాయ్. అమ్మ దొంగ, చేసిందంతా చేసి ఏం చేయనట్టు ఎట్ట పోనాడో చూడు. క్యాలెండర్లో ఉన్నట్టు నడుచుకోవాలంట. అక్కర్లేదు పెద్దబాబు గారు, మీరు మీ భార్యని బంగారం లెక్క చూసుకుంటారు. ఆంటీ, చూస్తున్నావా నీలమ్మా? అది ఇంటి పని మనిషిలా ఉందా? పెత్తందార్లా లేదు. దాని టైం బాగుండి బతికిపోయింది గాని లేదంటే. షూ! అలాంటి విషయాలు ఇంట్లో మాట్లాడకండి ఆంటీ. ఈ ఇంటి గోడలకి చెవులున్నాయని నాకు డౌట్గా ఉంది. నీ డౌట్ ఏంటో గాని దాన్నొకసారి కేకే. ఏయ్ పార్వతి, పేరు పెట్టి పిలిస్తే రమ్మని, రావే వయ్యారి. ఆహా, దాని హంస నడక చూడు నీలమ్మా. నడిస్తే చేవ కూడా చావదేమో అన్నట్టుగా నడుస్తుంది. చెప్పండి, ఏంటది? గోరింటాకు ఐశ్వర్యమ్మ గారి కోసం అట్టుకెళ్తున్నాను. చిన్నమ్మాయి గారు మాత్రమే గోరింటాకు పెట్టుకుంటారా? ఏ, తను తెల్లగా ఉందనా? నల్లగా ఉన్న మేము గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండదా? అట్టగా నేను లేదు చిన్నమ్మ గారు. నిన్నటిదాకా మీ ఇద్దరి మొహాలు ఎర్రబడ్డాయి కదా. మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటారో లేదో అని అడగాలా? చూసావంటే దీని సమాధానం ఎంత పొగరుందో దీనికి. పెళ్లి కావాల్సిన దీన్ని జుట్టు పట్టుకుని కొడితే జుట్టు రాలిపోతోందని ఈ మధ్య కొట్టడం మానేశాను. దాంతో నన్నెవరూ ఏం చేయట్లేదని విర్రవీగుతోంది. లేదంటే ఆంటీ, మళ్ళీ గొడవ? పార్వతిని చూసి గంట కూడా ఓర్వలేరనుకుంటా. మేమేం చేశాం? మీరేం చేస్తున్నారో అందరికీ తెలుసు. కిడ్నాప్ విషయంలో
నిందపడి ఇంట్లో నుండి బయటపడేవాళ్ళు. త్రుటిలో తప్పించుకున్నారు. అక్కడికి ఈ బక్కదాన్ని మేమే మోసుకెళ్ళినట్టు చెప్తున్నావే. నేను చెప్తున్నానంతే. ఇంకొకరైతే చెప్పరు, చెంప చెల్లు అనిపించేవారు. వీళ్ళతో ఎందుకు చిన్నమ్మాయి గారు, మీరు గదిలోకి వెళ్ళండి. నీలంబరి, ఆంటీ, మళ్ళీ చెప్తున్నాను, మంచి మనుషులు అనిపించుకోండి. మెల్లగా మీ మనసులో ఉండే చెత్త కొట్టుకుపోతుంది. అమాయకురాలైన పార్వతి నా చెల్లెలన్న సంగతి గుర్తుపెట్టుకుని మసులుకోండి. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. ఉపన్యాసం అయింది కదా, పద నీలమ్మ వెళ్దాం. ఆలతో పేచి ఎందుకు చిన్నమ్మాయి గారు? ఇదిగోండి, మీకోసం గోరింటా కట్టుకొచ్చాను. మీరన్నం తినేస్తే మీ చేతులకి గోరింటాకు పెడతాను రండి. పర్లేదు పార్వతి, అదిటివ్వు, నేను తీసుకెళ్తాను. ఏటమ్మాయి గారు, మీ చేతులకి గోరింటాకు ఇంకెవరైనా ఎడతానన్నారా? ఇంకెవరు? నా చిట్టి పొట్టు మొగుడు మహికి చిన్న పరీక్ష పెట్టి గోరింటాకు పెట్టించుకుంటాను. థ్యాంక్స్ పార్వతి. అట్టకే. మామా, ఓయ్ పొట్టి మామా, మామా ఎక్కడున్నావు? మీ నాన్న ఉంటాడని వస్తే ఇక్కడ లేడేంటి బుజ్జిబాబు? నీ బాబు తుంటరి కాబట్టి క్షణాల్లో మాయమైపోతాడు. మహిగడికి చిన్న టెస్ట్ పెడదాం. ఇక్కడ వాలిపోతాడో లేదో చూద్దాం. బంగారం, నువ్వు నాకు బెట్ట కడతావా? ఎగ్జామ్ అయితే రాయలేను, కానీ ఇలాంటి చిలిపి ప్రశ్నలు అంటే మనకి కొట్టిన పిండి. నీ ప్రేమతోనే నా చేతులు ఎర్రగా పండాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో మరి. ఇదొక టెస్టా? జుజుబి. బంగారం 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 ఎక్కడికెళ్ళావు మహి? అలా వెళ్ళొచ్చాను, కానీ డైరీలో ఏం రాస్తున్నా? ప్రేమతో చేతులు ఎర్రగా పండించాలా? ముద్దులు పెట్టి బొగ్గలు ఎరిపెక్కించవచ్చు, కానీ చేతులు ఎర్రగా ఎలా పండిస్తామబ్బా? నీకు బ్రెయిన్ లేదని నాకు అర్థమైంది. నన్నంత తేలిగ్గా తీసిపారేకి డార్లింగ్. గోరింటకు పెట్టి చేతులు ఎర్రగా పండించవచ్చని నాకు తెలీదా? తెలిసి కూడా ఎందుకలా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు? నీతో చిలిపి తగ్గదలు బాగుంటాయి డార్లింగ్. సర్లే, కానీ ఆ గోరింటకి ఇవ్వు, డిజైన్ వేసి చూపిస్తా. నా మనసులో ఏమనుకుంటున్నానో అది నువ్వు చేతి మీద వేయాలి. అప్పుడు నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు. బెట్టా? అమ్మా, నువ్వు ప్లేట్ పెరాయిస్తే నేను బెట్ట ఓడిపోతాను. రేయ్, నమ్మకం ఉండాలిరా. నాకు ప్రూఫ్ ఉండాలి. అయితే ఒక పని చెయ్యి. నా మనసులో అనుకున్నది డైరీలో రాస్తాను. ఎగ్జాక్ట్ గా నువ్వు కూడా చేతుల మీద అదే రాయడమో లేక డిజైన్ వేయడమో చేయాలి. ఇది ఓకే, బాగుంది కదా, రాసే. రాశాను. ఇక నీ వంతే. గెలుస్తావో ఓడిపోతావో. ఏం రాసు బంగారం, మన ఇద్దరు పేర్లా? ఆహా, చెప్తారు. బెట్ కడితే చెప్పరు. నౌ కౌంట్ డౌన్ స్టార్ట్. రెడీ? 1 2 3. సరే, కానీ కళ్ళు మూసుకో. నేను తెరవమన్నప్పుడు మాత్రమే చూడాలి. నువ్వేదో చేసేలా ఉన్నావురా. నువ్వేం చేయనట్లేదు కదా. ఏదో జోకు లేకు. కళ్ళు మూసుకుంటున్నాను, నీ టాలెంట్ చూపించు. నువ్వు మూసుకో డార్లింగ్, నేను పెడతాను. కళ్ళు తెరవకూడదు. నో చీటింగ్స్.